హాయ్! నమస్తే అందరికి. నేను మీ లక్ష్మీ సుధా. ఈరోజు ఒక మంచి మాటతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే, ఈ మధ్య కాలంలో చాలామంది రిచ్‌గా కనిపించాలి, ఎక్కడికైనా ఎళ్తే గ్రాండ్‌గా ఉండాలి అని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఆరాటపడుతున్నారు. అసలు రిచ్ అంటే ఏంటి? చూద్దాం. ఒకసారి ఒక పేద తల్లి తన బిడ్డని ఎత్తుకొని అలా రోడ్డు మీద వెళ్తూ ఉందంట. ఆ బిడ్డకి దారి మధ్యలో ఆకలేసి బాగా ఏడుస్తుందంట. చుట్టూ చూసిందంట ఆ తల్లి. ఒక 5 స్టార్ హోటల్‌గా మాత్రమే కనిపించిందంట. ఇంకేం కనిపించలేదంట. ఆ హోటల్‌లోకెళ్ళిందంట. ఆ హోటల్ యజమానిని అడిగిందంట. "అయ్యా! నా బిడ్డ ఏడుస్తుంది. ఒక గ్లాస్ పాలిప్పించండి అయ్యా" అని అడిగిందంట. ఆ హోటల్ యజమాని గ్లాస్ పాలు ₹500 ఉంటే తీసుకో లేకపోతే వెళ్ళిపో అన్నాడంట. పాపం ఆ తల్లి అన్ని డబ్బులు లేక ఏడ్చుకుంటూ బయటకొచ్చేసిందంట. అదే సమయంలో ఇంకొక చోట ఒక కోటీశ్వరురాలు కారులో పోతుందంట తన కొడుకుతో. ఆ బాబు కూడా దారి మధ్యలోకొచ్చేసరికి బాగా ఆకలితో ఏడుస్తున్నాడంట. చుట్టూ చూసిందంట ఏమన్నా స్టార్ హోటల్స్ కనిపిస్తాయేమో అని. ఆమెకు రోడ్డు పక్కన ఒక చిన్న హోటల్ మాత్రమే కనిపించిందంట. చేసేదేం లేక ఆ హోటల్ ముందు కారు ఆపిందంట. ఒక గ్లాస్ పాలు కావాలి అని అడిగిందంట. ఆ హోటల్ యజమాని గ్లాస్ పాలిచ్చాడంట. అయితే బ్యాగ్‌లో నుంచి తీసి ₹500 ఇవ్వబోయిందంట. ఆ హోటల్ యజమాని అన్నాడు, "ఉంచండమ్మా, చిన్నపిల్లోడు తాగే పాలకి డబ్బులేంటమ్మా" అని అన్నాడంట. చూసారా ఫ్రెండ్స్? ఇక్కడ రిచ్ ఎవరు? పూర్ ఎవరు? రిచ్ అంటే కార్లు, బంగ్లాలు, డబ్బు ఉంటేనే రిచ్ కాదండి. మంచి వ్యక్తిత్వం, మంచి మనసు, ఎదుటి వాళ్ళకి సాయం చేసే గుణం ఉంటే వాళ్ళ చిరకాలం కోటీశ్వరులేనండి. ఎప్పటికీ రిచ్చే వాళ్ళు. కాదంటారా ఫ్రెండ్స్? ఆలోచించండి. నమస్తే. బాయ్.